మామిడి పండ్లంటే ఇష్టపడని వారు ఉండరు. వేసవి వస్తుందంటే తీయని మామిడి పండ్లే గుర్తుకొస్తాయి. చెట్టుకి పూత వచ్చినప్పటి నుంచి మామిడి చెట్లపైనే ఉంటుంది దృష్టి. వేసవి సెలవులకు గ్రామాలకు వెళ్ళిన విద్యార్థులు మామిడి తోటల్లో ఆడుకుంటూ పచ్చి మామిడికాయలు కోసుకుని ఉప్పు కారం వేసుకొని తింటూ ఎంజాయ్ చేస్తారు. పచ్చి మామిడికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి వ్యాధుల నుండి రక్షణ ఇచ్చే శక్తిని పెంపొందించేందుకు సహాయపడుతుంది. వాతావరణ మార్పులతో వచ్చే జబ్బులు, దగ్గు, వైరల్ అంటువ్యాధుల వంటి సమస్యలను అడ్డుకునే శక్తిని ఇస్తుంది. వేసవి వేడి తీవ్రంగా ఉండే సమయాల్లో శరీరం వేడి పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు పచ్చి మామిడిని తినటం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇందులో ఉండే సహజ ఎలక్ట్రోలైట్లు నీటి స్థాయిని సమతుల్యంలో ఉంచుతాయి. అధికంగా వాపు, తలనొప్పి లాంటి వేడి కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గించడంలో సహాయం చేస్తుంది. పచ్చి మామిడిలో ఫైబర్, పెక్టిన్ లాంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగవటానికి సహాయపడతాయి. ఆమ్లత్వం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే మామిడికాయను ఉప్పు, కారం వేసుకుని తింటే మంచిది. ఇది పేగుల పనితీరును మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పచ్చి మామిడిలో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. హృదయానికి సక్రమంగా పనిచేయడానికి పొటాషియం చాలా అవసరం. ఇది శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడుతూ గుండెపై సానుకూల ప్రభావం చూపుతుంది. పచ్చి మామిడిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. జీర్ణక్రియను బలోపేతం చేయడం ద్వారా శరీరంలోని చెడు కొవ్వును కరిగించే ప్రక్రియ వేగవంతమవుతుంది. పచ్చి మామిడిని తరచూ తీసుకోవడం వల్ల కొందరికి ఆమ్లత్వం పెరిగే అవకాశాలు ఉంటాయి. కావున దీనిని పరిమితంగా తీసుకోవటం మంచిది. రోజు కొద్దిగా తీసుకుంటే శరీరానికి లాభాలే తప్ప నష్టం ఉండదు.